స్వర్ణ ఆంధ్ర 2047 కాన్ఫరెన్స్ మీటింగ్ వచ్చేసిన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడం గారికి, జిల్లా అధికారులు అందరికీ, వేరియస్ సెక్టర్ అసోసియేషన్స్ రిప్రజెంటేటివ్స్కి స్వాగతం. ప్రతి సంవత్సరం 15% గ్రోత్ రేట్ పెట్టాలంటే సెక్టర్ వారీగా దానిపైన మనం డీటెయిలింగ్ చేయడం జరిగింది. We started with village, mandal, division, then district. సో దాంట్లో ఒకటే టార్గెట్ ఏంటంటే గ్రోత్ రేట్ అనేది 15% కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేయాలి. సో స్వాట్ అనాలిసిస్ అనేది మనం అందరం చేయడం జరిగింది. వాట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, దాని మీద మేడం మేము ప్రతి మండలికి ఒక ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది, ప్రతి సెక్టార్ మీద. దాంట్లో మన జిల్లా యూనిట్గా తీసుకుంటే కొన్ని మనకి స్ట్రెంగ్స్ ఉంటాయి. మనది బేసికలీ కోస్ట్ లైన్ ఇస్ గుడ్ మ్యామ్, దెన్ వీ హ్యావ్ ఇండస్ట్రీ సెక్టార్స్ మేజర్ ప్లస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ అజెండా పాయింట్స్. వన్ ఇస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్, దెన్ ఇస్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఇది మేము ప్రెసెంట్ చేసిన తర్వాత అకార్డింగ్ టు యువర్ సజెషన్స్ అండ్ అడ్వైసెస్ దిస్ ప్లాన్ విల్ బి మోడిఫైడ్ and we will be submitting it to Government of Andhra Pradesh for further consolidations. ఆ దేశ జీడిపి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చెప్పుకున్నప్పుడు ప్రపంచంలో 5th ప్లేస్లో ఉన్నాం. 2047కి $30 to $35 billion టార్గెట్ పెట్టుకుంటే సంపద సృష్టి, సుస్థిర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పేదరికం లేని సమాజం వైపుగా అడుగులు వేసేందుకు 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2047 మీద అపారమైన నమ్మకం వచ్చింది. నమ్మకం రావడమే కాదు, ఇది ఒక ప్లెజర్ కింద ఫీల్ అవుతున్నాం, ఒక ప్రెస్టేజియస్ గా ఫీల్ అవుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక గౌరవప్రదమైన సిచ్యువేషన్ లో మేము ఈరోజు కూర్చున్నాం మనం ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 2047కి మేము అందరూ అనుకున్నట్టుగా అప్పుడైతే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల స్వతంత్ర కాలంలో మనం ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు, కానీ కనీసం మన నెక్స్ట్ జనరేషన్ అయినా 2047 మన ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో వీఆర్ ఆల్ వన్ ఆఫ్ ద పార్ట్ అన్న ఒక రికగ్నేషన్ అయితే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది జరుగుతుందా అని చాలా మందికి ఒక చిన్న డౌట్. ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుంది. ఎందుకంటే ఏదో అంటారు కదా, మన సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా అదే ముందుకు తీసుకెళ్తుంది. మీరందరూ కూడా ఈరోజు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్గా, ఒక గవర్నమెంట్ సర్వెంట్స్గా మీకు ఒక రికగ్నేషన్ ఉంది, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఈరోజు ఒక ఆపర్చునిటీ వచ్చింది. డెఫినెట్గా ఈ 2047 స్వర్ణాంధ్ర 2047 మీద మీ అందరూ కూడా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే గిఫ్ట్ కింద అయితే భావించాలి తప్పి వర్క్ కింద మాత్రం భావించకండి. కాబట్టి మీరందరూ కూడా ఇంకొంచెం ఇండెప్త్కి వెళ్ళండి, మీ ఐడియాస్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా కొంతమంది గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్ ప్రమోటీస్ అయినప్పటికీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో మీ అందరూ కూడా ప్రతి సెక్టార్లోని, ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా అనుకున్నాం జనరల్లీ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది మనం చాలా సందర్భంగా చూస్తాం. ఇందులో ఏంటంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి P3 తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి చిన్నదానికి కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం, గవర్నమెంట్ ఏదైనా చేస్తుంది, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసే పరిస్థితి దగ్గర నుంచి మనమే పూనుకొని గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ, గవర్నమెంట్ నుంచి మనం సపోర్ట్ తీసుకుంటూ ఈ సొసైటీ డెవలప్మెంట్కి, ఫర్దర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఏదైతే జీడిపి అన్నారో ఆ జీడిపి డెవలప్మెంట్కి మన వంతు కృషి చేయాలనే కాన్సెప్ట్తోని P3 మోడల్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు.